హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాటుగా చేయు పనులు. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చి ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్. సబ్జెక్టుగా ఐ, వి, యూ, దే, రామ్ అండ్ సీత, చిల్డ్రన్. ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు వెర్బ్ 1 తన ఒరిజినల్ ఫామ్లో వస్తుంది. అంటే టేక్, గో, గివ్ అనే ఫామ్లో వెర్బ్ వస్తుందన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం పరిశీలించినట్లయితే ఐ గో టు స్కూల్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు పాఠశాలకు వెళతాను. వీ టేక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్, మేము ప్రతిరోజు ఉదయం కాఫీ త్రాగుతాము. దే వాచ్ న్యూస్ ఆన్ టీవీ డైలీ, వారు ప్రతిరోజు టీవీలో వార్తలు చూస్తారు. మరికొన్ని వెర్బ్స్ని తీసుకుని మరికొన్ని ఎగ్జాంపుల్స్ చేసినట్లయితే ఈ హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతాము. ఈ హ్యాబిచువల్ యాక్షన్స్కి కీవర్డ్స్గా ఏముంటాయంటే ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మార్నింగ్ అని ఇలా వస్తాయన్నమాట. ఇంకా డైలీ, యూజువల్లీ, ఆల్వేస్, ఆఫెన్ ఎక్సెట్రా వర్డ్స్ కీవర్డ్స్గా ఉపయోగించవచ్చు వీటిని. అయితే థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్లు సబ్జెక్టుగా వచ్చినప్పుడు మాత్రమే వెర్బునకు ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. మిగిలిన అన్ని సందర్భాలలో వెర్బు ఒరిజినల్ రూపంలోనే వస్తుంది. ఈ విధంగా టేక్, గో, గివ్ ఈ విధంగా వస్తూ ఉంటుందన్నమాట. మనం హ్యాబిచువల్ యాక్షన్స్ని ఏ విధంగా వ్రాయాలంటే స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే మరొకసారి చెప్పుకుంటే సబ్జెక్టు ప్లస్ వెర్బ్ 1 అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ అదర్ వర్డ్స్. ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.